హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మ్యాథమెటిక్స్ మెథడాలజీ క్లాస్లో చాప్టర్ 5 టీచింగ్ అప్రోచెస్, స్ట్రాటజీస్ అండ్ మెథడ్స్, గణిత శాస్త్ర బోధనా ఉపగమాలు, వ్యూహాలు, బోధనా పద్ధతులు, ఈ చాప్టర్లో బిట్స్ డిస్కస్ చేద్దాము. మనము ఇదివరకు క్లాసుల్లో గణిత శాస్త్ర చరిత్ర, అదేవిధంగా వివిధ రకాల శాస్త్రజ్ఞులు, మన భారతీయ శాస్త్రజ్ఞులు, విదేశాలకు సంబంధించిన శాస్త్రజ్ఞులు, వారిచ్చిన నిర్వచనాలు, వారి గురించిన సమాచారము, అదేవిధంగా గణిత శాస్త్ర బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణలు, ఇవన్నీ కూడా ప్రీవియస్ క్లాసెస్లో నేర్చుకున్నాము. అవన్నీ మన ఛానల్లో వీడియోస్ అందుబాటులో ఉన్నాయి, చూడండి. అలాగే ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ బిట్ చూద్దాము. అంటే ఈ చాప్టరు గణిత శాస్త్ర బోధనా ఉపగమాలు, వ్యూహాలు, బోధనా పద్ధతులు. అంటే ఈ గణిత శాస్త్రాన్ని ఏ విధంగా బోధించాలి, అంతకుముందు ఎటువంటి బోధనా పద్ధతులు ఉన్నాయి, ఎటువంటి వ్యూహాలు పద్ధతులు పాటిస్తే విద్యార్థులు అన్ని విధాలుగా డెవలప్ అవుతారు అని ఈ చాప్టర్కి అర్థం అన్నమాట. సో ఫస్ట్ బిట్, నిష్క్రియాత్మక అభ్యసనం జరిగే బోధనా ఉపగమం. In which of the following approaches learning is passive? ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం, టీచర్ సెంటర్డ్ అప్రోచ్, విద్యార్థి కేంద్ర ఉపగమం, స్టూడెంట్ సెంటర్డ్ అప్రోచ్, రెండు, బోత్, ఏది కాదు, నన్ ఆఫ్ దీస్. మన ఛానల్లో ప్రతి వీడియో కూడా తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఇద్దరికీ ఉపయోగపడే విధంగానే ఉంటాయి. సో ఇక్కడ నిష్క్రియాత్మక అభ్యసనం జరిగే బోధనా ఉపగమం అంటే అసలు ఫస్ట్ ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం అంటే ఏంటి, విద్యార్థి కేంద్ర ఉపగమం అంటే ఏంటి? ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం అంటే దాంట్లో బోధన కేవలం ఉపాధ్యాయుడు మాత్రమే ముఖ్యంగా జరుగుతుందన్నమాట. అంటే ఉపాధ్యాయుడు చెప్పేది మాత్రమే విద్యార్థులు విని వారు ఏ విధమైన ప్రశ్నలు వేయడం కానీ, లేకపోతే వారు సొంతంగా ఆలోచించడం కానీ ఇలాంటివి ఏం లేకుండా కేవలం ఉపాధ్యాయుడు చెప్పింది విని దాన్ని పాటించి జ్ఞానాన్ని తెలుసుకుంటారనమాట. అది ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం. విద్యార్థి కేంద్ర ఉపగమం అంటే విద్యార్థులు జ్ఞానాన్ని సంపాదించడానికి ఉపాధ్యాయుడు సహకరిస్తాడు. విద్యార్థులు స్వయంగా వాళ్ళు అన్నీ తెలుసుకొని విషయాన్ని నేర్చుకుంటారనమాట. అది విద్యార్థి కేంద్ర ఉపగమం. మన పూర్వకాలంలో మన సాంప్రదాయ బోధనలో ఉపాధ్యాయ కేంద్ర ఉపగమమే ఉండేదన్నమాట. అంటే గురువు గారు చెప్పిందే విద్యార్థులు గుడ్డిగా ఆచరిస్తూ వచ్చేవాళ్ళు అన్నమాట. సో ఇక్కడ నిష్క్రియాత్మక అభ్యసనం అంటే ఎటువంటి విద్యార్థుల నుంచి ఎటువంటి క్రియాత్మకమైనటువంటి అభ్యసనం లేకుండా వారు కేవలం ఉపాధ్యాయుల్ని గుడ్డిగా ఫాలో అయ్యేటువంటి బోధనా ఉపగమం ఏది అంటే ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం. నిష్క్రియాత్మక అభ్యసనం జరిగే బోధనా ఉపగమం ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం ఏ. నెక్స్ట్, క్రింది వాణిలో ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం లక్షణం కానిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ ఆఫ్ టీచర్ సెంటర్డ్ అప్రోచ్? అభ్యాసకులు ఎక్కువగా కంఠస్థం చేస్తూ నేర్చుకుంటారు. విద్యార్థులు సమస్యలు సొంతంగా సాధించలేరు. విద్యార్థులు అభ్యసన ఫలితాన్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తారు. విద్యార్థుల్లో సృజనాత్మకతకు, తార్కిక ఆలోచనకు తావులేదు. అంటే స్టూడెంట్స్ విల్ లెర్న్ త్రూ మెమరైజేషన్. స్టూడెంట్స్ కెనాట్ సాల్వ్ ప్రాబ్లమ్స్ ఆన్ దేర్ ఓన్. స్టూడెంట్స్ అప్లై ద లెర్న్డ్ రిజల్ట్ ఇన్ దేర్ డైలీ లైఫ్. Students have no creativity and logical thinking. సో చూస్తున్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయొచ్చు ఆన్సర్. సో ఇక్కడ ఇందాక మనం డిస్కస్ చేసాం కదా, ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం లక్షణం కానిది అన్నారు. అభ్యాసకులు ఎక్కువగా కంఠస్థం చేస్తూ నేర్చుకుంటారు. ఇది ఉపాధ్యాయ కేంద్ర ఉపగమం లక్షణమే. నెక్స్ట్, విద్యార్థులు సమస్యలు సొంతంగా సాధించలేరు. ఇది కూడా దాని లక్షణమే. విద్యార్థులు అభ్యసన ఫలితాన్ని నిత్య జీవితంలో ఉపయోగిస్తారు. నిత్య జీవితంలో ఉపయోగిస్తే మంచిదే,
ఇప్పుడు ఉపాధ్యాయ కేంద్ర ఉపగమంలో వాళ్ళు ఉపయోగించరు కాబట్టి ఇది కాదు. విద్యార్థుల్లో సృజనాత్మకకు తార్కిక ఆలోచనకు తావులేదు. క్రియేటివిటీ లాజికల్ థింకింగ్ ఉండవు. ఇది కూడా దాని లక్షణమే. కాబట్టి కానిది ఇది సి. నెక్స్ట్ క్వశ్చన్. విద్యార్థులు తమ పూర్వ జ్ఞానంతో దానిని నూతన పరిస్థితులకు అన్వయిస్తూ జ్ఞాన నిర్మాణం జరిపే ప్రక్రియ. ద అప్రోచ్ ఇన్ విచ్ దెర్ ఈస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్ త్రూ ద ప్రీవియస్ నాలెడ్జ్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అప్లై ఇట్ టు న్యూ సిట్యువేషన్స్. నిర్మాణాత్మక ఉపగమం కన్స్ట్రక్టివ్ అప్రోచ్. సహచర్య అభ్యసన ఉపగమం కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. భావన చిత్రీకరణ కాన్సెప్ట్ మ్యాపింగ్. అనుభవ అభ్యసనం ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. సో ఇక్కడ అసలు ఫస్ట్ ఇవి ఏంటో తెలుసుకుందాం. నిర్మాణాత్మక ఉపగమం అంటే కన్స్ట్రక్టివ్ అప్రోచ్. అంటే విద్యార్థులు పాఠశాలలో చేరేటప్పటికే వాళ్ళకి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 కలిపితే 4 అవుతుంది అని వాళ్ళకి తెలిసుండొచ్చు. అక్కడి నుంచి పాఠశాలలో చేరిన తర్వాత ఆ పూర్వజ్ఞానాన్ని వినియోగించుకుని వాళ్ళు మిగిలిన సంకలనాలు, వ్యవకలనాలు, గుణకారాలు, ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్ ఇవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి పూర్వజ్ఞానాన్ని ఆధారంగా చేసుకుని కొత్తగా జ్ఞాన నిర్మాణం నూతన పరిస్థితులకు అన్వయిస్తూ జరిపే ప్రక్రియ నిర్మాణాత్మక ఉపగమం. అలాగే సహచర్య అభ్యసన ఉపగమం కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్ అంటే విద్యార్థులు కొన్ని జట్లుగా ఏర్పడి ఒక సమస్యను తీసుకొని దాన్ని వారి సొంత అనుభవాల ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకోవడం అన్నమాట. భావన చిత్రీకరణ అంటే ఒక భావనని మనసులో అనుకుని దాన్ని ఒక అర్థవంతమైన చిత్రంగా ఏర్పరచడం అన్నమాట. నెక్స్ట్ అనుభవ అభ్యసనం అంటే అనుభవాల ద్వారా నేర్చుకోవడం. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ విద్యార్థులు తమ పూర్వ జ్ఞానంతో దాన్ని నూతన పరిస్థితులకు అన్వయిస్తూ జ్ఞాన నిర్మాణం జరిపే ప్రక్రియ నిర్మాణాత్మక ఉపగమం ఏ. నెక్స్ట్ 5E అభ్యసన నమూనాలో 4వ సోపానం. ద 4th స్టెప్ ఇన్ 5E లెర్నింగ్ మోడల్. దీనికి ఆప్షన్స్ చూసే ముందు అసలు ఫస్ట్ ఇది ఏంటి తెలుసుకుందాం. గణిత శాస్త్ర అభ్యసనాన్ని 5 రకాలైనటువంటి ఉపగమాలుగా విభజించారు. అవేమేంటంటే 5E అభ్యసన నమూనా అంటే లెర్నింగ్ మోడల్. నెక్స్ట్ రెండోది సహచర్య అభ్యసన ఉపగమం అంటే కొలాబరేటివ్ లెర్నింగ్ అప్రోచ్. మూడోది సమస్య పరిష్కార ఉపగమం అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్. నాలుగోది భావనా చిత్రీకరణ కాన్సెప్ట్ మ్యాపింగ్. నెక్స్ట్ ఐదోది అనుభవ అభ్యసనం అంటే ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్. కాబట్టి గణిత శాస్త్ర అభ్యసనాన్ని ఈ 5 ఉపగమాలుగా విభజించడం జరిగింది. దాంట్లో 5E అభ్యసన నమూనా దానిలో 4 ఉన్నాయి సోపానాలు. 5 ఉండాలి మొత్తము, ఇక్కడ 4 ఉన్నాయి మనకి. 4వది ఏంటి అనేది మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ది నిమగ్నం కావడం ఎంగేజ్, ఇది ఫస్ట్ది. నెక్స్ట్ అన్వేషించడం శోధించడం ఎక్స్ప్లోర్, ఇది రెండోది. మూడోది ఏంటంటే వివరించడం ఎక్స్ప్లెయిన్, ఇది మూడోది. నెక్స్ట్ విశదీకరించడం ఎలాబరేట్, ఇది నాలుగోది. మూల్యాంకనం చేయడం విలువ కట్టడం ఎవాల్యుయేట్, ఐదోది. ఎంగేజ్, ఎక్స్ప్లోర్, ఎక్స్ప్లెయిన్, ఎలాబరేట్, ఎవాల్యుయేట్. కాబట్టి మనల్ని అడిగింది 4వ సోపానం కాబట్టి విశదీకరించడం సి. నెక్స్ట్ క్రింది వానిలో ద్విముఖ ప్రక్రియ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ డ్యూయల్ ఫేస్డ్ ప్రాసెస్. ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం టీచర్ సెంటర్డ్ లెర్నింగ్, విద్యార్థి కేంద్రిత అభ్యసనం స్టూడెంట్ సెంటర్డ్ లెర్నింగ్. 2 పైవేవి కావు. సో
సో ఇక్కడ ద్విముఖ ప్రక్రియ అంటే ఉపాధ్యాయుడు విద్యార్థి ఇద్దరూ కూడా పార్టిసిపేట్ చేసేటువంటి ప్రక్రియ విద్యార్థి కేంద్రిత అభ్యసనం. ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనంలో ఉపాధ్యాయుడు మాత్రమే ముఖ్య పాత్ర పోషిస్తారు, విద్యార్థులు కేవలం నామమాత్రంగా ఉంటారన్నమాట. కాబట్టి దీనికి ఆన్సర్ ద్విముఖ ప్రక్రియ అంటే విద్యార్థి కేంద్రిత అభ్యసనం. అలా కాకుండా ఏకముఖ ప్రక్రియ అని ఇస్తే ఉపాధ్యాయ కేంద్రిత అభ్యసనం. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ నుంచి మనకి వివిధ రకాలైనటువంటి గణిత శాస్త్ర అభ్యసనాలకు సంబంధించిన పద్ధతులు వస్తాయన్నమాట. సమస్య పరిష్కార పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, అన్వేషణ పద్ధతి, ప్రయోగశాల పద్ధతి, ప్రకల్పన పద్ధతి, మాంటిసోరీ పద్ధతి, కిండర్గార్టెన్ పద్ధతి, ఇవన్నీ కూడా మనకి ఈ చాప్టర్లో ఉన్నాయి. అన్నీ ఇంపార్టెంటే, ఏదో ఒక 2-3 క్వశ్చన్లు అయినా మనకి ఖచ్చితంగా వస్తాయి. సో ఇది సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన క్వశ్చన్లు. సమస్యను జవాబుకు కావలసిన ప్రశ్నగా సూచించిన శాస్త్రవేత్త. విచ్ సైంటిస్ట్ సజెస్టెడ్ ప్రాబ్లమ్ ఈజ్ ఎ క్వశ్చన్ రిక్వైర్డ్ ఫర్ అన్ ఆన్సర్? సివి గుడ్, గేట్స్, డేవిడ్, బైనింగ్ అండ్ బైనింగ్. మనకి మెథడాలజీ అంతా కూడా శాస్త్రవేత్తలు వారు ఇచ్చినటువంటి వివిధ నిర్వచనాలు కూడా మనకి ఇంపార్టెంట్ డెఫినిషన్స్. సో ఇక్కడ సమస్యను జవాబుకు కావలసిన ప్రశ్నగా సూచించిన శాస్త్రవేత్త బైనింగ్ అండ్ బైనింగ్. అదేవిధంగా సివి గుడ్ ఏం చెప్పారంటే, పరిష్కారాన్ని అభ్యసించే సన్నివేశాలను సవాళ్ల వలె సృజించి దాని ఫలితంగా అభ్యసనాన్ని ప్రేరేపించే బోధనా పద్ధతి సమస్య పరిష్కార పద్ధతి అని సివి గుడ్ అన్నారు. అలాగే గేట్స్కి సంబంధించిన నిర్వచనం ఇంపార్టెంటు. వ్యక్తికి ఒక గమ్యం ఉండి దానిని చేరడానికి ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ విధానం కూడా సరైన విధంగా లేనప్పుడు సమస్య ఉద్భవిస్తుంది అని చెప్పిన వారు గేట్స్. అలాగే డేవిడ్ ఇంకా 2 శాస్త్రవేత్తలు కూనే, హ్యాండర్సన్ వాళ్ళిద్దరితో కలిసి ఇచ్చిన నిర్వచనం ఒక సవాలును అంగీకరించి దాని పరిష్కారం కోసం పాటుపడే ప్రక్రియ సమస్య పరిష్కారం అని చెప్పిన వారు డేవిడ్. కాబట్టి ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ బైనింగ్ అండ్ బైనింగ్. సమస్యను జవాబుకు కావలసిన ప్రశ్న అని బైనింగ్ అండ్ బైనింగ్ అనే శాస్త్రవేత్తలు సూచించారు. నెక్స్ట్, సమస్య పరిష్కార పద్ధతిలోని ఆఖరి సోపానము, ద లాస్ట్ స్టెప్ ఇన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్. ఇప్పుడు ఈ ఆప్షన్స్ చూసే ముందు అసలు అన్ని సోపానాలు వరుసగా మనం రాసుకున్నాం. సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం సమస్యను గుర్తించడం, ఐడెంటిఫైయింగ్ ద ప్రాబ్లం ఫస్ట్. నెక్స్ట్ సెకండ్, సమస్యను నిర్వచించడం, డిఫైనింగ్ ద ప్రాబ్లం. థర్డ్, కావాల్సిన సమాచారాన్ని సేకరించడం, కలెక్టింగ్ ద రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్. ఇది థర్డ్ది. నెక్స్ట్ ఫోర్త్, సమాచారాన్ని వ్యవస్థీకరించడం, ఆర్గనైజింగ్ ద ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఫిఫ్త్, తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం, టెంపరరీ సొల్యూషన్. అది ఫిఫ్త్. నెక్స్ట్ సిక్స్త్, సరి అయిన సాధనను పొందడం, అంటే ఆబ్టైనింగ్ ద ఎగ్జాక్ట్ సొల్యూషన్. లాస్ట్ సెవెంత్, ఫలితాలను సరిచూడడం, అంటే వెరిఫైయింగ్ ద రిజల్ట్స్. కాబట్టి ఈ ప్యాటర్న్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ సమస్యను గుర్తించడం, సమస్యను నిర్వచించడం, కావలసిన సమాచారాన్ని సేకరించడం,
సమాచారాన్ని వ్యవస్థీకరించడం, తాత్కాలిక పరిష్కారాన్ని ఏర్పాటు చేసుకోవడం, సరి అయిన సాధనను పొందడం, ఫలితాలను సరిచూడడం. సో ఇక్కడ మనకు అడిగింది ఆఖరి సోపానం, ఫలితాలను సరిచూడడం. సో బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, విద్యార్థి ప్రతి సమస్యను సొంత మాటల్లో తిరిగి రాసుకోవడం క్రింది పద్ధతి. ద మెథడ్ ఇన్ విచ్ ఏ స్టూడెంట్ రీరైట్స్ ఎవ్రీ ప్రాబ్లమ్ ఇన్ హిస్ ఓన్ వర్డ్స్. అంటే ఇవి కూడా సమస్య పరిష్కార పద్ధతికి సంబంధించిన ఆ పద్ధతులే అన్నమాట. సొంత మాటల్లో తిరిగి రాసుకోవడాన్ని పునఃప్రవచన పద్ధతి, రీస్టేట్మెంట్ మెథడ్ అంటారు. అంటే అట్లా మరలా రాసుకోవడం వల్ల అది బాగా స్పష్టంగా అర్థమవుద్ది అన్నమాట. నెక్స్ట్, విశ్లేషణ పద్ధతి అని అంటే అసలు ఇచ్చిన దత్తాంశం ఏంటి, సారాంశం ఏంటి, దానికి ఏ పరిక్రియలు ఉపయోగించాలి, అలాగే జవాబుని ఎలా ఊహించాలి, సమస్యను ఎలా సాధించాలి, ఇలా అంతా విశ్లేషించడాన్ని విశ్లేషణ పద్ధతి అంటారు. సాదృశ్యాల పద్ధతి అని అంటే ఇంకొక సులభమైన గణిత సమస్యతో పోల్చి దాన్ని సాధించడం, అది సాదృశ్యాల పద్ధతి. ఆధారాల పద్ధతి అని అంటే పరిశీలనలో ఉన్న సమస్యలోని అంశాలలో పరస్పర ఆధార సంబంధాలపైన విద్యార్థి దృష్టిని కేంద్రీకరించడాన్ని ఆధారాల పద్ధతి అంటారు. అదేవిధంగా ఇంకోటి కూడా ఉంది, చిత్రీకరణ పద్ధతి. అంటే మ్యాపింగ్ మెథడ్ అనుకోవచ్చు. అంటే దాంట్లో ఒక చిత్రం ద్వారా కానీ ఒక పట్టిక ద్వారా కానీ సమస్యలోని అంశాలను గుర్తించి వాటి మధ్య సంబంధాలను కనుక్కొని సాధించడం అన్నమాట, అది చిత్రీకరణ పద్ధతి. ఇవన్నీ సమస్య పరిష్కార పద్ధతిలో ఉండేటువంటి వివిధ రకాలైన పద్ధతులు. పునఃప్రవచన పద్ధతి, రీస్టేట్మెంట్ మెథడ్, విశ్లేషణ పద్ధతి, అనాలిసిస్, సాదృశ్యాల పద్ధతి మెథడ్ ఆఫ్ అనాలజీస్, ఆధారాల పద్ధతి మెథడ్ ఆఫ్ డిపెండెన్సీస్, చిత్రీకరణ పద్ధతి మెథడ్ ఆఫ్ మ్యాపింగ్. సో ఇక్కడ మనకు ఆన్సర్ పునఃప్రవచన పద్ధతి ఏ. నెక్స్ట్, ఇవి ఆగమన పద్ధతి, నిగమన పద్ధతులకు సంబంధించిన ప్రశ్నలు. ఇవి చాలా ఇంపార్టెంటు, ఎక్కువగా కూడా మనకి ఎగ్జామ్లో అడుగున్నారు. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు. హూ ఇంట్రడ్యూస్డ్ ఇండక్టివ్ ప్రాసెస్? జీవన్, ఫ్రాన్సిస్ బేకన్, పెస్టాలజీ, కొమేనియస్. ఆగమన పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్ బేకన్. దీనికి ఆన్సర్ బి. అలా కాకుండా ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు ఎవరు అని అడిగితే పెస్టాలజీ. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఆగమన పద్ధతిని ప్రచారం చేసిన వారు పెస్టాలజీ, ప్రవేశపెట్టిన వారు ఫ్రాన్సిస్ బేకన్. జీవన్ అనే శాస్త్రవేత్త ఒక నిర్వచనం ఇచ్చున్నారు, ప్రత్యేక సత్యాల నుండి సాధారణ సత్యాలు రూపొందించడమే ఆగమనం అని చెప్పిన శాస్త్రవేత్త జీవన్. కొమేనియస్ నిగమన పద్ధతికి సంబంధించిన శాస్త్రవేత్త, కాబట్టి ఇక్కడ ఆన్సర్ బి. నెక్స్ట్, ఏ పద్ధతిని ఆచరించి అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించారు? ఫాలోయింగ్ విచ్ ప్రాసెస్ అరిస్టాటిల్ మేడ్ లాజిక్ ఏ స్పెషల్ సైన్స్? ఆగమన పద్ధతి, ఇండక్టివ్ ప్రాసెస్, నిగమన పద్ధతి, డిడక్టివ్ ప్రాసెస్, విశ్లేషణ పద్ధతి, అనాలిసిస్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి, సింథసిస్ మెథడ్. సో ఇక్కడ అరిస్టాటిల్ తర్కాన్ని ఒక ప్రత్యేక శాస్త్రంగా రూపొందించడానికి నిగమన పద్ధతిని ఉపయోగించారన్నమాట, కాబట్టి దీనికి ఆన్సర్ బి. నిగమన పద్ధతి, డిడక్టివ్ ప్రాసెస్ ఆర్ డిడక్టివ్ మెథడ్ ఏమైనా అనొచ్చు. ఈ డిడక్టివ్ ప్రాసెస్ని ప్రచారం చేసిన వారు కొమేనియస్, కాబట్టి కొమేనియస్ నిగమన పద్ధతిని ప్రచారం చేసినవారు. సో ఇవి రెండు క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, ప్రవేశపెట్టిన వారెవరు, ప్రచారం చేసిన వారెవరు, ఇవి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, క్రింది వానిలో ఆగమన పద్ధతికి చెందనిది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డస్ నాట్ బిలాంగ్ టు ఇండక్టివ్ మెథడ్? ఉదాహరణల నుండి సూత్రానికి, మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకు, సాధారణీకరించిన అంశాల నుండి ప్రత్యేక అంశాలకు, తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి.
ఫ్రమ్ ఎగ్జాంపుల్స్ టు ఫార్ములా, ఫ్రమ్ కాంక్రీట్ టు abstract, ఫ్రమ్ జనరలైజ్డ్ ఐటమ్స్ టు స్పెసిఫిక్, ఫ్రమ్ known ఇన్ఫర్మేషన్ టు unknown. సో ఇక్కడ అసలు ఆగమన పద్ధతి అంటే ఏంటంటే, ఇది మన గణిత శాస్త్రం తయారైంది ఆగమన పద్ధతి నుంచి అనమాట. అంటే ఇప్పుడు a+b² ఈజ్ ఈక్వల్ టు a² + 2ab + b² అనే ఫార్ములా ఉందనుకోండి. దీన్ని ఈ ఫార్ములాకి మనం రావడానికి ముందు వాటికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలను తీసుకుని అవన్నిటినీ కూడా సరిచూసుకుని అప్పుడు మనం ఒక నిర్ధారణకు రావడం అన్నమాట. అది ఆగమన పద్ధతి. అంటే ఉదాహరణల నుండి సూత్రానికి కరెక్ట్, మూర్త విషయాల నుండి అమూర్త విషయాలకి, అంటే మనకు కనపడే వాటి నుంచి కనపడని ఒక సత్యానికి అన్నమాట. తర్వాత తెలిసిన విషయం నుండి తెలియని విషయానికి, ఇవి 3 కరెక్ట్. సాధారణీకరించిన అంశాల నుండి ప్రత్యేక అంశాలకు కాదు, ప్రత్యేక అంశాల నుండి సాధారణీకరించడానికి. కాబట్టి ఇది ఆగమన పద్ధతికి సంబంధించింది కాదు. సి ఆన్సర్. అదే నిగమన పద్ధతి దీనికి పూర్తిగా వ్యతిరేకం అన్నమాట. అది సూత్రం నుంచి ఉదాహరణలకి, అమూర్త విషయాల నుండి మూర్త విషయాలకి, తెలియని విషయాల నుంచి తెలిసిన విషయానికి, అది నిగమన పద్ధతి. ఇప్పుడు మన గణిత శాస్త్రానికి సంబంధించిన క్లాసులన్నీ పిల్లలకు నేర్పించేవి నిగమన పద్ధతిని ఉపయోగించే చేస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఆగమన నిగమన పద్ధతులను సమ్మేళనం చేసిన వారు. ఇక్కడ సమ్మేళనం కాదు, సమన్వయం అని ఉండాలి. సమన్వయం చేసిన వారు అంటే హూ కోఆర్డినేటెడ్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. థార్న్డైక్, అరిస్టాటిల్, చార్లెస్ డార్విన్, రెన్. సో దీనికి ఆన్సర్ ఆగమన నిగమన పద్ధతులను సమన్వయం చేసిన వారు చార్లెస్ డార్విన్. చార్లెస్ డార్విన్ కోఆర్డినేటెడ్ ఇండక్టివ్ అండ్ డిడక్టివ్ మెథడ్స్. నెక్స్ట్, గడ్డివాము నుండి సూది బయల్పడినట్లుగా విశ్లేషణ పద్ధతి గణితం నేర్చుకున్నటకు శ్రేష్టమైనది అని అన్నవారు. ఈ నిర్వచనాన్ని ఇచ్చినవారు ఎవరు? ఇది ఇంగ్లీష్లో ఇవ్వలేదు. అంటే ఎనాలిసిస్ మెథడ్, విశ్లేషణ పద్ధతి అంటే ఎనాలిసిస్ మెథడ్. ఎనాలిసిస్ మెథడ్ ఈజ్ లైక్ ఎక్స్ట్రాక్టింగ్ ఎ నీడిల్ ఫ్రమ్ ఏ లాఫ్ట్ అని అన్నవారు ఎవరు? థార్న్డైక్, యంగ్, రెన్, బేకన్. సో ఈ నిర్వచనాన్ని ఇచ్చిన వారు యంగ్. బి దీనికి కరెక్ట్ ఆన్సర్. థార్న్డైక్ ఇచ్చిన నిర్వచనం మానవ మేధస్సు యొక్క అత్యున్నతమైన ప్రజ్ఞా నిష్పాదనయే విశ్లేషణ. ప్రజ్ఞా నిష్పాదన అని కనపడితే థార్న్డైక్, అది విశ్లేషణ పద్ధతికి ఆయన ఇచ్చిన నిర్వచనం. అలాగే రెన్ బట్లర్, ఈ ఇద్దరు శాస్త్రవేత్తలు విశ్లేషణ పద్ధతిని విశ్లేషణ సంశ్లేషణ పద్ధతుల యొక్క సంక్షిప్త రూపం అని చెప్పి బట్లర్, రెన్ అనేవాళ్ళు నిర్వచనం ఇచ్చారు. బేకన్ ఈయన ఆగమన పద్ధతికి సంబంధించిన శాస్త్రవేత్త. ఓకే, నెక్స్ట్, క్రింది వాణిలో దత్తాంశం నుండి సారాంశం వైపుకు సాగే పద్ధతి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్ గోస్ ఫ్రమ్ డేటా టు సమ్మరీ? ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్, నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్, విశ్లేషణ పద్ధతి, ఎనాలిసిస్ మెథడ్, సంశ్లేషణ పద్ధతి, సింథసిస్ మెథడ్. సో ఇక్కడ ఆగమన పద్ధతి అంటే ఉదాహరణల నుంచి సూత్రానికి రావడం. నిగమన పద్ధతి అంటే సూత్రం నుండి ఉదాహరణలకు వెళ్ళడం. విశ్లేషణ పద్ధతి అంటే ఒక సమస్యని విశ్లేషించి అన్ని విధాలుగా అప్పుడు పరిష్కారాన్ని కనుక్కోవడం. సంశ్లేషణ పద్ధతి అంటే వివిధ రకాలైన వాటిని కలిపి సమస్య పరిష్కారం చేయడం, అది సంశ్లేషణ పద్ధతి. కాబట్టి ఇక్కడ దత్తాంశం నుండి సారాంశం వైపుకు సాగే పద్ధతి సంశ్లేషణ పద్ధతి. డి. విశ్లేషణ పద్ధతి దానికి రివర్స్. సారాంశం నుండి దత్తాంశం వైపుకు అని అడిగితే అది విశ్లేషణ పద్ధతి. ఇక్కడ నిగమన పద్ధతికి విశ్లేషణ పద్ధతికి కొన్ని లక్షణాలు ఒకటేగా ఉంటాయి. ఆగమన పద్ధతికి సంశ్లేషణ పద్ధతికి కొన్ని ఒకటేగా ఉంటాయి అన్నమాట. తర్వాత పాఠ్య గ్రంథం
రచయితలకు అనుకూలమైన పద్ధతి అని కానీ మనకి క్వశ్చన్ వస్తే అది సంశ్లేషణ పద్ధతి. ఇది కూడా బిట్టుగా అడుగున్నారు, గుర్తుపెట్టుకోండి. పాఠ్యగ్రంథం రాయడానికి అనుకూలమైన పద్ధతి ఏది అంటే సంశ్లేషణ పద్ధతి. నెక్స్ట్, అన్వేషణ పద్ధతిని కనుగొన్నవారు. హూ ఇన్వెంటెడ్ హ్యూరిస్టిక్ మెథడ్? ఆర్మ్స్ట్రాంగ్, యంగ్, వెస్ట్వే, థార్న్డైక్. ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా అడగడానికి అవకాశం ఉంది. అన్వేషణ పద్ధతిని ఇంగ్లీష్లో ఏమంటారని కానీ, లేకపోతే హ్యూరిస్టిక్ మెథడ్ అంటే ఏ పద్ధతి అని కానీ అడగవచ్చు. సో అన్వేషణ పద్ధతి అంటే హ్యూరిస్టిక్ మెథడ్. దీన్ని కనుగొన్న శాస్త్రవేత్త ఆర్మ్స్ట్రాంగ్. ఏ. నెక్స్ట్, జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వ్యావహారిక సత్తావాదాన్ని అనుసరించి వ్యాప్తిలోకి వచ్చిన పద్ధతి. దిస్ మెథడ్ కేమ్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ప్రాగ్మాటిజం ప్రపోజ్డ్ బై జాన్ డ్యూయీ. అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి ఆర్ ప్రాజెక్ట్ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. ఇక్కడ మనకి చాలా బిట్స్ వస్తున్నాయి. జాన్ డ్యూయీ ప్రతిపాదించిన వాదం ఏది? వ్యావహారిక సత్తావాదం, ప్రాగ్మాటిజం. సో ఆ వాదాన్ని అనుసరించి వ్యాప్తిలోకి వచ్చిన పద్ధతి ప్రకల్పన పద్ధతి, ప్రాజెక్ట్ మెథడ్. దీన్ని కిల్పాట్రిక్, స్టీవెన్సన్, బెల్లాడ్, విలియం జేమ్స్ ఇటువంటి శాస్త్రవేత్తలందరూ ఈ ప్రాజెక్ట్ మెథడ్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చారు. నెక్స్ట్, పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్ అని నిర్వచించిన వారు. హూ డిఫైన్ దట్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ ఎ రియల్ లైఫ్ ఇన్స్టెన్స్ బ్రాట్ టు స్కూల్ ఎన్విరాన్మెంట్? ఆర్మ్స్ట్రాంగ్, కిల్పాట్రిక్, బెల్లాడ్, స్టీవెన్సన్. ఈ ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించిన నిర్వచనాలు, డెఫినిషన్స్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఆర్మ్స్ట్రాంగ్ ఇచ్చిన డెఫినిషన్ ఏంటంటే, అనేక సమస్యలతో కూడిన ఒక పనిని సహజ పరిస్థితుల్లో జయప్రదంగా నిర్వహించడమే ప్రాజెక్ట్ అని చెప్పి ఆర్మ్స్ట్రాంగ్ నిర్వచించారు. తర్వాత, సాంఘిక పరిసరాలలో హృదయపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా కొనసాగే ఒక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని చెప్పి కిల్పాట్రిక్ నిర్వచించారు. పాఠశాల వాతావరణంలోకి తీసుకొచ్చిన నిజ జీవిత అంశమే ప్రాజెక్ట్ అని బెల్లాడ్ నిర్వచించారు. తర్వాత, సహజ సన్నివేశంలో పూర్తి చేసిన సమస్యాత్మక కార్యకలాపమే ప్రాజెక్ట్ అని స్టీవెన్సన్ నిర్వచించారు. కాబట్టి ఇక్కడ మనకి సి, బెల్లాడ్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, కిల్పాట్రిక్ వర్గీకరణ ప్రకారం ప్రకల్పనలు ఎన్ని రకాలు? హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ ఆర్ దేర్ ఇన్ కిల్పాట్రిక్స్ క్లాసిఫికేషన్? 1, 2, 3, 4? కిల్పాట్రిక్ వర్గీకరణ ప్రకారం ప్రకల్పనలు 4 రకాలు. అవి ఏమేంటి? నిర్మాణాత్మక ప్రకల్పనలు అంటే కన్స్ట్రక్టివ్ ప్రాజెక్ట్స్, ఆనందదాయక ప్రకల్పనలు, ఎంటర్టైనింగ్ ప్రాజెక్ట్స్, ప్రజ్ఞా ప్రకల్పనలు అంటే ఇంటెలిజెంట్ ప్రాజెక్ట్స్, జీవితోపయోగ ప్రకల్పనలు అంటే యుటిలిటేరియన్ ప్రాజెక్ట్స్. ఇట్లా కిల్పాట్రిక్ ప్రాజెక్ట్స్ని 4 రకాలుగా వర్గీకరించారనమాట. సో ఇవి కూడా మనకి బిట్టుగా అడగడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా స్టీవెన్సన్ ప్రాజెక్ట్స్ని 2 రకాలుగా వర్గీకరించారు. అవి భౌతిక ప్రకల్పనలు, మేధో సంపత్తి ప్రకల్పనలు. విద్యార్థుల సంఖ్యను బట్టి కూడా ప్రాజెక్టుల్ని 2 రకాలుగా వర్గీకరించున్నారు. అవి వ్యక్తిగత ప్రాజెక్టులు, సామూహిక ప్రాజెక్టులు. నెక్స్ట్, పిల్లలలో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం అభివృద్ధి చెందే పద్ధతి. ఇన్ విచ్ మెథడ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సెల్ఫ్ అన్ఫోల్డింగ్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్,
సెల్ఫ్ స్టడీ డెవలప్ ఇన్ చిల్డ్రన్. అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి, కిండర్గార్టెన్ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి. సో ఇక్కడ పిల్లల్లో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం అభివృద్ధి చెందే పద్ధతి కిండర్గార్టెన్ పద్ధతి. ఈ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఫ్రోబెల్. జర్మన్ విద్యావేత్త అయినటువంటి ఫ్రోబెల్ ప్లే అండ్ యాక్టివిటీ ఇన్స్టిట్యూట్ అనే ఇన్స్టిట్యూట్ని ప్రవేశపెట్టి దాంట్లో ఈ కిండర్గార్టెన్ పద్ధతిని స్టార్ట్ చేశారనమాట. సో ఈ పద్ధతి ప్రకారం పిల్లలలో స్వయం వివర్తన, స్వయం భావ ప్రకటన, స్వయం అధ్యయనం అభివృద్ధి చెందుతాయి. సెల్ఫ్ అన్ఫోల్డింగ్, సెల్ఫ్ ఎక్స్ప్రెషన్, సెల్ఫ్ స్టడీ. సో మనకి కిండర్గార్టెన్ పద్ధతిలోని లక్షణాలు అని చెప్పి ఈ మూడిట్లో ఒకటి కూడా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్, చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడిన పద్ధతి. The method that depends on the principles learning by doing and learning by observation. ప్రకల్పన పద్ధతి ప్రాజెక్ట్ మెథడ్, మాంటిసోరీ పద్ధతి మాంటిసోరీ మెథడ్, కిండర్గార్టెన్ పద్ధతి కిండర్గార్టెన్ మెథడ్, ప్రయోగశాల పద్ధతి ల్యాబొరేటరీ మెథడ్. సో చేయడం ద్వారా నేర్చుకోవడం, పరిశీలన ద్వారా నేర్చుకోవడం అనే సూత్రాలపై ఆధారపడిన పద్ధతి ప్రయోగశాల పద్ధతి. లెర్నింగ్ బై డూయింగ్, లెర్నింగ్ బై అబ్జర్వేషన్ అది ల్యాబొరేటరీ మెథడ్. నెక్స్ట్, క్రీడల ద్వారా అభ్యసనం అనే పద్ధతిని కనుగొన్నవారు. హూ ఇన్వెంటెడ్ ద మెథడ్ ఆఫ్ లెర్నింగ్ త్రూ గేమ్స్? మాంటిసోరీ, ఫ్రోబెల్, జాన్ డ్యూయి, ఆర్మ్స్ట్రాంగ్. సో క్రీడల ద్వారా అభ్యసనం అనే పద్ధతిని కనుగొన్నవారు ఫ్రోబెల్. అంటే ఆయన కనుగొన్న కిండర్గార్టెన్ పద్ధతిలో పిల్లలకి క్రీడల ద్వారా అభ్యసనాన్ని ఆయన ప్రోత్సహించారు. అలాగే బోధనలో బహుమతులను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అడిగినా కూడా ఫ్రోబెల్ అని మనం ఆన్సర్ పెట్టాలి. అంటే టీచింగ్లో గిఫ్ట్స్ని ఇంట్రడ్యూస్ చేసింది ఫ్రోబెల్ అన్నమాట. తర్వాత మాంటిసోరీ పద్ధతిలో దీనికి సంబంధించిన ఒక క్వశ్చను, మాంటిసోరీ మతిస్థిమితం లేని వారికి విద్య నేర్పడానికి కొత్త పద్ధతులను పాటించి విజయవంతమైందన్నమాట. కాబట్టి మతిస్థిమితం లేని వారికి విద్య నేర్పి విజయవంతమైన వారు ఎవరు అని అంటే మాంటిసోరీ. అలాగే బోధనలో బహుమతులను ప్రవేశపెట్టిన వారు ఎవరు అని అంటే ఫ్రోబెల్. కిండర్గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన వారు ఫ్రోబెల్. క్రీడల ద్వారా అభ్యసనం అనే పద్ధతిని కనుగొన్నవారు ఫ్రోబెల్. కాబట్టి ఒక క్వశ్చన్ని మనం నేర్చుకునేటప్పుడు దాన్ని అన్ని విధాలుగా కూడా ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడితో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి ఈ 4 పద్ధతులకు సంబంధించి ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. సో నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ చేద్దాము. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.